ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మాకు శని మహర్దశ నడుస్తుంది, శని అంతర్దశ నడుస్తుంది, మాకు 7.5 సంవత్సరాల శని నడుస్తుంది, విదేశ నడుస్తుంది, మా జీవితంలో అప్పులైపోయాము, కుటుంబం దూరం అయిపోయింది, భార్యా పిల్లలతో దూరంగా ఉంటున్నాము, సంతోషం లేదు, ఏ పని చేయలేకుండా ఉన్నాము, పని కూడా మా వల్ల కావడం లేదు, మిత్రులు కూడా శత్రువులుగా మారిపోయారు, ఆస్తులన్నీ పోయాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, అలాగే చేతులకి ఉంగరాలు ధరించాము, దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాము, అయినప్పటికీ కూడా అనుకున్నంత శాంతి మనశ్శాంతి దొరకడం లేదు, ఏదైనా చిన్న పరిహారం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. మిత్రులారా, మన పురాణాల్లోనూ అలాగే జ్యోతిష్ శాస్త్రంలోనూ తంత్రంలోనూ శని భగవానుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి. మనం అంతకుముందు వీడియోల్లో కూడా చాలా చెప్పుకున్నాం. ఎందుకంటే శని భగవానుడు ఎలా పనిచేస్తాడు అనేది మీకు నేను ఈరోజు వివరిస్తాను. అలాగే మన పురాణాల్లో శని భగవానుడికి ఆంజనేయ స్వామికి జరిగిన సంభాషణ కూడా మీకు వివరిస్తాను. కలికాలం స్టార్ట్ అయిన కొత్తలో ఏం జరిగింది అనేది మీకు వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరైతే శని ప్రభావం ఉంది అని తెలుసుకోవడానికి కొంతమంది జాతకాన్ని పరిశీలింప చేసుకోరు, కొంతమంది పట్టించుకోరు, కానీ వారి జీవితంలో చిత్రాతి విచిత్రమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారు భగవంతుని నమ్మరు. ఆ సమయం అలా చేస్తుంది. అది ఎలా ఉంటుందంటే 7.5 సంవత్సరాల శని నడుస్తూ ఉన్నప్పుడు ఎవరికైనా సరే ఆ ప్రభావం ఎలా ఉంటుందో చెప్తాను. 7.5 సంవత్సరాల శని మొదటి 2.5 సంవత్సరాలు తల మీద పనిచేస్తుంది. తర్వాత 2.5 సంవత్సరాలు పొట్ట మీద పనిచేస్తుంది, అంటే బాడీ మీద పనిచేస్తుంది, ఓన్లీ ఉదరం మీద. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు కాళ్ళ మీద పనిచేస్తుంది మనిషికి. ఈ సమయంలో మనిషి ఫస్ట్ 2.5 సంవత్సరాలు ఆ మనిషికి మానసికంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే అతిగా ఆలోచించటం, ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టడం, ఎవరి మాట వినకుండా వస్తువులు, వాహనాలు, అలాగే స్థలాలు అంటే లిటిగేషన్లో ఉన్న వాటిని తీసుకోవడం, ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు చేయటం, ఇలాంటి రిస్క్ పని చేస్తారు. అంటే ఈ 2.5 సంవత్సరాల్లో మనసుకు సంబంధించిన నిర్ణయాలని తీసుకోవడం జరుగుతుంది. అలాగే తర్వాత వచ్చే 2.5 సంవత్సరాల్లో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు స్టార్ట్ అవుతాయి. అందులో ఒకటని కాదు, డయాబెటీస్ దగ్గర నుంచి కడుపుకు సంబంధించిన చిన్న సమస్య, గోరుతో పోయే సమస్య, గొడ్డల దాకా వస్తుంది. రకరకాల అనారోగ్య సమస్యల్ని ఈ 2.5 సంవత్సరాల్లో ఎదుర్కొంటారు. అలాగే మూడో 2.5 సంవత్సరంలో అతి భయంకరంగా ఉంటుంది. భార్య పిల్లల్ని అసలు ఎవరిని కూడా నమ్మరు, స్నేహితులను నమ్మరు, అప్పులు అధికంగా చేస్తారు, ఆస్తులు అమ్ముకుంటారు, వాహనాలు లాంటివి ఉంటే యాక్సిడెంట్లు అవుతాయి, కోర్టు కేసులు, పోలీసు కేసులు, అలాగే స్త్రీ సంబంధిత విషయాలు, కుటుంబంలోనే విపరీతమైన గొడవలు, ఆస్తులు అమ్ముకోవడం. ఒకప్పుడు వెలిగిన వాడు ఆ సమయంలో పూర్తిగా రోడ్డు మీదకి వస్తాడు. అందుకే కాళ్ళు అంటారు. సరిగ్గా స్నానం కూడా చేయరు, భగవంతుని నమ్మరు, దేవుడు అనేవాడు లేడు అంటారు. ఒక వేదాంత దూరంలోకి వస్తారు, మెట్ట వేదాంతం ఉంటాం కదా, అలా వచ్చేస్తారు. వచ్చి వారు ఏం చేస్తారంటే ఎవరిని, కుటుంబాన్ని నమ్మరు, గొడవలు, కొట్లాటలు, తగాదాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ సందర్భంలో. కానీ ఇంత జరిగినప్పటికీ కూడా దీని నుంచి బయటపడడానికి, ఇంత సమస్య నుంచి కూడా బయటపడడానికి స్వామివారు మనకి శనీశ్వరుడే ఒక గొప్ప ఉపాయాన్ని చెప్పడం జరిగింది. ఆ ఉపాయం ఏంటంటే, మీకు సమస్య ముందు చెప్పాను, ఉపాయం చెప్తున్నాను. కలికాలం మొదలైన సమయంలో, అంటే శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత ఆంజనేయ స్వామి శ్రీకృష్ణుడు సంవాదం జరుగుతుంది. తర్వాత శ్రీకృష్ణుడు నిర్యాణం అయిపోయిన తర్వాత శని భగవానుడు కాలం స్టార్ట్ అవుతుంది. ఆయన ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తారు. వచ్చి ఆంజనేయ స్వామికి చెప్తాడు, ఇక నుంచి నాదే రాజ్యం, ఈ కలికాలంలో నా ప్రభావము
దశలోను, విదశలోను, అంతర్దశలోను, సూక్ష్మదశలో కూడా నా ప్రభావము ఉంటుంది. మొట్టమొదటిగా నీ మీద నా ప్రభావాన్ని చూపిస్తాను అని శని భగవానుడు ఆంజనేయ స్వామికి చెప్తాడు. ఆంజనేయ స్వామి ఒక మాట అంటాడు, నేను రామభక్తుణ్ణి, నేను ఈ కలికాలంలో చిరంజీవిని, నాకు రామనామాన్ని తప్ప, రాముని తప్ప నేను దేన్ని కూడా శరీరం మీదకు తీసుకోను అని చెప్తాడు. కుదరదు, కంపల్సరిగా నన్ను నువ్వు భరించాల్సిందే, ఈ 7.5 సంవత్సరాలు భరించవలసిందే అని శని భగవాన్ చెప్తాడు. అప్పుడు శని భగవాన్ అడుగుతాడు ఏమనంటే, ఇది కలికాలం, ఈ కలికాలంలో నా ప్రభావం లేకుండా ఎవ్వరూ కూడా ఉండలేరు, నేను అందరి మీద ప్రభావాన్ని చూపిస్తాను, ఈ సమయం నాకు ఇచ్చిన సమయము అని శని భగవానుడు ఆంజనేయ స్వామికి చెప్తాడు. ఆంజనేయ స్వామి దానికి సరే అయితే అంగీకరిస్తాను, నువ్వు ఎక్కడెక్కడ ఉంటావు అని ఆంజనేయ స్వామి అడిగినప్పుడు శని భగవానుడు చెప్పిన మాటే ఇది. 2.5 సంవత్సరాలు తల మీద, 2.5 సంవత్సరాలు ఉదరం మీద, 2.5 సంవత్సరాలు కాళ్ళ మీద ఉంటాను అని చెప్పడం జరిగింది మనిషి మీద. సరే అయితే రా అని ఆహ్వానించడం జరుగుతుంది. స్వామివారు ఆహ్వానించిన తర్వాత శని భగవానుడు వెళ్ళి ఆంజనేయ స్వామి తల మీద కూర్చుంటాడు. ఆంజనేయ స్వామి చాలా తెలివిగల వ్యక్తి, అలాగే ఆయన చిరంజీవి. ఆయన ఎంత శక్తివంతుడంటే ఆయన బ్రహ్మాది రుద్రులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆయన శక్తి అంత ఎక్కువ ఉంటుంది. అంత గొప్ప శక్తి కలిగిన వ్యక్తి. ఆయన తన తల మీద, మనకు పురాణాల్లో రకరకాల కథలు ఉన్నాయి, తల గోడకేసి కొట్టుకున్నాడని, కొండకేసి కొట్టుకున్నాడని, తల మీద బరువు పెట్టడం జరుగుతుంది. 1 కొండ, 2 కొండలు, 3 కొండల శని భగవానుడి తల మీద ఉండడం వల్ల తల మీద బరువు పెడుతూ ఉంటాడు ఆయన. శని భగవానుడు అడుగుతాడు, ఎందుకు పెడుతున్నావు, ఈ పని ఎందుకు చేస్తున్నావు అని. నీ పని నువ్వు చేశావు, నా పని నేను చేస్తున్నాను అంటాడు ఆయన. శని భగవానుడు ఆ బరువు తట్టుకోలేకపోవడం, తన నుంచి బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు శని భగవానుడు ఆంజనేయ స్వామికి వరం ఇస్తాడు. స్వామి, ఎవరైతే నీకున్న భక్తికి, నీకున్న శక్తికి నేను నీ మీద ప్రభావం చూపించలేదు, అలాగే నిన్ను ఎవరైతే విధి విధానంగా ఆరాధిస్తారో, నా సమయం నడుస్తున్న సమయంలో నేను ఎవరైతే అంటే శని మార్గదశ కానీ, అంతర్దశ కానీ, సూక్ష్మదశ కానీ 7.5 సంవత్సరాల శని దశ నడుస్తున్నప్పుడు ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో, ఎవరైతే నిన్ను పూజిస్తారో వారి మీద నా ప్రభావము ఉండదు అని వరం అవ్వడం జరుగుతుంది. చూసారా, శని భగవానుడే స్వామివారికి చెప్పడం జరిగింది. అందుకనే మనం ఈ మార్గదశ నడుస్తున్న సమయంలో మీ జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇంటిలో అయినా సరే, దేవాలయంలో అయినా సరే ఆంజనేయ స్వామి నామాన్ని స్మరించండి. స్వామివారికి మంగళవారము, శనివారం నియమాన్ని పెట్టుకోండి. మీరు ఏదో ఒక నియమాన్ని పెట్టుకోండి. అలాగే మీరు స్వామివారికి మీకు మంత్రం ఏది రాకపోతే హనుమాన్ చాలీసాని ప్రతిరోజు ఒక్కసారన్నా వినడానికి ప్రయత్నించేయండి. చదవడం వస్తే ప్రతిరోజు చదవండి. మీరు ఈ సమస్యతో అధికంగా బాధపడుతూ ఉన్నవారు ఎవరైనా సరే, రాహు మార్గదశ కానీ, అలాగే శని మార్గదశ కానీ, అంతర్దశ కానీ నడుస్తున్నవారు విధిగా మీరు ఆంజనేయ స్వామి నామాన్ని జపం చేయండి. మీరు వీలైనంత వరకు స్వామివారికి దేవాలయ దర్శనం చేసుకొని అక్కడ నువ్వుల నూనెతో స్వామివారి దేవాలయాన్ని దీపారాధన చేసి 21 ప్రదక్షిణ చేస్తూ ఉండండి వీలైనప్పుడల్లా. నియమంగా అంటే 21 రోజులు కానీ 41 రోజులు కానీ నియమంగా సూర్యోదయానికంటే ముందు లేచి స్నానం చేసి ఉదయం పూట మీరు దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేసి స్వామివారికి ప్రదక్షిణ చేసి 41 రోజులు పూర్తయిన తర్వాత 42వ రోజున స్వామివారికి గారెలతో మాల చేసి సమర్పించండి. మీకు శని మార్గదశ, రాహు మార్గదశలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మీకు అలా తీసి పక్కన పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే హనుమత్ హనుమాన్ చాలీసాని మీరు చదువుతూ ఉంటారో మీ జాతకంలో ఈ ప్రభావము పనిచెయ్యదు. ఎందుకంటే మనం భగవంతుణ్ణి పట్టుకోవడం అంటే చాలామంది ఏమంటారండి, ఇవన్నీ నిజాలా, ఇవన్నీ జరుగుతాయని. కొంతమందికి తెలియకుండానే వారి జీవితాల్లో ఎప్పుడు బాధ, ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఎదుటివారి మీద ఏడుస్తూనే ఉంటారు. చిత్రంగా అనిపిస్తుంది. ఇలా ఎదుటివారిని దూషించటము, ఎదుటివారి మీద ఏడవటము, ఎదుటివారిని కించపరచాలని ప్రయత్నం చేయటము, ఎదుటి వ్యక్తుల్ని వెనక నుంచి కానీ ముందు నుంచి కానీ ఇబ్బంది కలిగించాలని మన మనసుకు ప్రేరణ కలుగుతుంది. అంటే అర్థం ఏంటంటే మన మీద శనిగ్రహ ప్రభావము, రాహుగ్రహ ప్రభావం ఉందని అర్థం. ఇది తెలియక చాలామంది తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. పొరపాటున
ఆ తప్పు మనకే రిటర్న్ వస్తుంది, దానివల్ల మనం ఇబ్బంది పడతాము అనేది గమనించలేరు. జీవితం మొత్తం పాడైపోయిన తర్వాత, పూర్తిగా సర్వం శూన్యమైపోయిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ దశ మారిన తర్వాత ఎప్పుడుగో కోలుకుంటారు. కాబట్టి మిత్రులారా, మీకు ఇలాంటి మానసిక స్థితి కానీ ఇలాంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించండి. ఇది శని భగవానుడు తనకు తానుగా చెప్పిన ఉపాయం కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు ఉద్యోగం పోయింది, ఉద్యోగాలు కావాలి, చదువుకున్నాం గురువుగారు రావడం లేదు అని చాలామంది అడుగుతున్నారు. మీకు రామబాణాలు లాంటి 10 ఉపాయాలు చెప్తాను. అవి చాలా సింపుల్గా ఉంటాయి, అల్టిమేట్గా పనిచేసే ఉపాయాలు. అంతకుముందు వీడియోలో కూడా చాలా చెప్పాను. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, చదువు అయిపోయి ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఈ 10 ఉపాయాల్లో చేయటం వల్ల ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని శాస్త్రం చూడడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ఉపాయాన్ని తెలియజేస్తాను. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. పదార్థము చెప్పిన విధానాన్ని పాటించగలిగితేనే ప్రయత్నం చేయండి. కొత్తగా మీరు ఆలోచిస్తే నేనేమి చెప్పలేను. ఎందుకంటే కొంతమంది కావాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారి జాతకాల్లో శని మార్గదర్శి నడుస్తూ ఉండవచ్చు, రాహు ప్రభావం అధికంగా ఉండవచ్చు. దానివల్ల ఏది కూడా వాళ్ళకి ఒక్క పట్టున తలకి ఎక్కదు కాబట్టి ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి మిత్రులారా, స్వామిని పట్టుకోండి. ఖచ్చితంగా మనం ఏమి చేయకపోయినా ఆయన నామాన్ని తీసుకున్నా సరే ఇబ్బంది నుంచి బయటపడదామని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ప్రయత్నించేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.